అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ప్రార్థన అవసరతలు కోరారు. ముఖ్యంగా సహోదరి రాణి అనే అక్క కొంత విష పురుగు కుట్టి కొంచెం బాధపడుతూ ఉంది. ఆ ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. అదే సమయంగా మన వాళ్ళు చాలామంది ప్రార్థన అవసరతలు కోరారు, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాం. రండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. కృపచేత బలవంతుడవు కమ్ము. దేవుడు కోరుతున్న, ఒకవేళ తన భక్తులు కోరిన విధానం ఏంటంటే, కృపలోనే బలవంతులం కావాలి. క్రీస్తు యేసునందున్న కృపచేత. ఒక విశ్వాసి ఎప్పుడైతే బలవంతుడవుతాడో అతని జీవితం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, అనేకులకి ప్రయోజనకరంగా మారుతుంది. ముఖ్యంగా పౌలు గారు తిమోతికి చెప్తున్నారు, నా కుమారుడా, నా ప్రియ కుమారుడా, నా నిజమైన కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కావాలి. కృపను ఆధారం చేసుకోవాలని చెప్తున్నాడు. కృప ద్వారానే బలవంతులం కావాలి. ఎందుకంటే పౌలు గారు కూడా ఆ కృపచేతనే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల అయి ఉన్నాను అని చెప్పగలిగాడు. నన్ను బలపరచువానియందు నేను సమస్తము చేయగలను అని చెప్పగలిగాడు. ఆ కృప ద్వారానే. ఇదే అధ్యాయం మొదటి అధ్యాయము 6వ వచనం, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరములు ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుని కృపావరములు ప్రజ్వలింప చేయాలి అంటే, కృపలో మనం ఎప్పుడైతే బలవంతులం అవుతామో అప్పుడు ప్రజ్వలిల్లుతాం, బలవంతులుగా మారుతాం. అర్థమవుతుందా అండి? అంటే ఒక విశ్వాసి లేదంటే ఒక సేవకుడు ఎలా ఉండాలో, ఏ లక్షణాలు కలిగి ఉండాలో, ఎంత ఆత్మధైర్యముతో ఉండాలో, ఎంత ఆత్మబలముతో ఉండాలో ఈ విషయాలు మనకు నేర్పిస్తున్నాయి. అంటే మనం దేవుని కృప ద్వారా బలవంతులం కావాలి అనేది దీని ఉద్దేశం. లోకంలో ఉన్న బలం కాదు, ఇది ఆధ్యాత్మికమైన బలం. ఆధ్యాత్మికమైన బలవంతులంగా ఎప్పుడవుతామో దేన్నైనా ఎదుర్కోగలం. అర్థమవుతుందా? ఈ భూమి మీద దేనినైనా ఎదుర్కోగలం. ఆధ్యాత్మికంగా మనం బలవంతులంగా కాకపోతే, ఆత్మలో అనగా దేవుని ద్వారా మనం బలవంతులం కాకపోతే, శారీరకంగా బలవంతులైనాం అనుకోండి, గర్వము, అహంకారము, ఈర్ష్య, అసూయ, ఇవన్నీ మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రికలో నేను కొన్ని విషయాలు చదువుతాను, వినండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-18 అన్ని కలిసి ఉన్నాయి, నేను చదువుతున్నాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. అంటే మనం బలపరచబడాలి అంటే క్రీస్తు మన హృదయంలో నివసించాలి, విశ్వాసం ద్వారా నివసించాలి. అప్పుడు మనం ఏమవుతాం? బలవంతులం అవుతాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికముగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, తన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే చేయగల దేవుడు ఉన్నాడు. ఆయన ద్వారా మనం బలవంతులు కావాలి. ఆయన ద్వారా మనము
బలవంతులం కావాలి. ఎఫెసీ 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. అపవాది తంత్రాలను ఎదిరించడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని దురాత్మల సమూహములతో పోరాడుచు శక్తిమంతులుగా తయారు కావాలని దేవుని ఉద్దేశం. అంటే శత్రువును ఓడించగల శక్తిని మనం పొందాలి. ఈరోజు కూడా చాలా విషయాలు ఓడిపోతూ ఉన్నాం కదా. చాలా విషయాలంటే కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల్లో కూడా మంచి విశ్వాసులు, మంచి బలవంతులు కూడా ఓడిపోతూ ఉంటారు. మనిషిని శరీరాశలు ఓడిస్తూ ఉన్నాయి. మనిషిని ఈ భౌతిక సంబంధమైన ఇచ్చలు మనిషిని ఓడిస్తూనే ఉన్నాయి. మనిషి ఓడిపోతూనే ఉన్నాడు. మనిషి జీవితంలో ఈ పోరాట ప్రతిమ లేదు. క్రైస్తవులమైన మన జీవితంలో ప్రతి దినము కూడా పోరాటమే. ప్రతిదినం కూడా యుద్ధము లాంటిదే చేయాలి. శరీర క్రియలతో, శరీరేచ్ఛలతో, అర్థమైందా, సాతాను సంబంధమైన దురాత్మల సమూహములతో మనం యుద్ధం చేస్తూనే ఉండాలి. మిత్రమా, ఎంతవరకు మీకు అర్థమవుతుందో తెలియదు, కానీ ప్రభు యొక్క ఎంతో మహాశక్తి ఉంది. ఆయన యందు మనం బలవంతులు కావాలి. సాతాను శీఘ్రముగా చితకదొక్కిన ఆయనను, అర్థమైందా. అందుకే 16 ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. విశ్వాసము ఆత్మఖడ్గము, దేవుని వాక్యమును ఆత్మఖడ్గము, వాక్యాన్ని ధరించుకోవాలి. అప్పుడే నిజంగా సాతానును వాని అగ్ని బాణంలో ఆర్పుటకు శక్తిమంతులమవుతాం. కనుక ఈ దినాల్లో మనం ముఖ్యంగా దేవుని కృప ద్వారా, యేసుక్రీస్తులో ఉన్న ఆ కృప ద్వారా, అంటే కృప ఇచ్చేటువంటి గొప్ప వరాలు ఉన్నాయి. అవన్నీ కూడా దేవుని పాదాలు పట్టుకుంటేనే మనం పొందగలం. దేవుని కృప ద్వారానే శక్తిమంతులం అవుతాం. లేకపోతే వేరే మార్గం ఏం లేదు. అడ్డుదిడ్డ మార్గాలు ఏం లేవు. అడ్డుదిడ్డు మార్గాలు వెళ్తే చాలా ఇబ్బంది పడతాం. దేవుని కృపను రకరకాలుగా వాడుకున్న వారు ఉన్నారు. దేవుని కృపకు దూరమైన వారు ఉన్నారు. దేవుని కృపలో నిలిచిన వారు ఉన్నారు. నోవాహు దేవుని కృపను పొందినవాడు. నిజంగా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఆ భయంకరమైన ప్రళయములో కూడా ఎలా సాధ్యమైంది? అది దేవుని కృప ద్వారానే సాధ్యమైంది. మరి దేని ద్వారా కాదు. దేవుని బిడ్డలారా, మిగతా వారందరూ చాలా నష్టపోయారు. దేవుని కృపకు సౌలు కుటుంబం దూరం అయిపోయింది. అదే దావీదు కుటుంబం దేవుని కృపకు దగ్గరవుతూ వచ్చారు. ఎంత దీవించబడ్డారు. అవునండి, ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి చాలా తేడా కదా. దేవుని కృపను కలిగిన వారు దేవుని కృపకు దూరముగా ఉండి పోగొట్టుకున్న వారికి ఎంత తేడా ఉంటుంది. కనుక మనము దేవుని కృపలోనే బతకాలి. ఆయన కృప ద్వారానే హెచ్చించుకోవడానికి, కనపరుచుకోవడానికి, చూపించుకోవడానికి మన దగ్గర ఏముంది చెప్పండి? దేవా నీ దయ్యే తండ్రి అని చెప్పడం తప్ప మన దగ్గర ఏముంది? ఆయన కృప ద్వారానే ఈ భూమి మీద ఆయన పరిచర్య మనం చేయగలగాలి. ఆ విధంగా దేవుని కృపలో బలపరచబడి దేవుని కృప చేత బలవంతులమవుటకు, శక్తిమంతులమవుటకు ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, నేను ఎంతో స్తుతిస్తున్నా. ఈ భూమి మీద నాయన నీ కోసం మేము జీవించడానికి మీ కృప దయచేయండి తండ్రి. మీ కృప ద్వారానే మేము బలవంతులం కాగలం. నీలోనే తండ్రి సాతాను యొక్క అగ్ని బాణంలో ఆర్పుటకు నీవిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని శక్తివంతులమై ఎదిరించుటకు సహాయం చేయి. కనికరించండి దేవా, కృప చూపండి నాయన. నీ కృప ద్వారానే ఆ కృపా వరాలు కలిగి అనేకము నాయన మేము కృప ద్వారానే పొందుకొని
నిన్ను మహిమపరచుటకు సహాయము చేయండి ప్రభువా. ఈ భూమి మీద నీ కృప ద్వారానే మేము ఎన్నిక చేయబడాలి. నీ కృప ద్వారానే వాడబడాలి. నీ కృప ద్వారానే మా శక్తి, బలము, జ్ఞానము కాదు నాయన, సరిపోదు ప్రభు. మీరే కనికరించండి. మీ కృప ద్వారానే, మీ కృప నుండి బయటికి వెళ్ళిన వారి పరిస్థితి ఘోరం ఆయన, ఎంతో నష్టం. కృపలో ఉన్న నోవహు, కృపలో ఉన్న దావీదు కుటుంబం, కృపలో ఉన్న అయితే కృప నుండి వేరైపోయిన వారు ఎంత నష్టపోయారో. కాబట్టి కృపలోనే బలపరచబడి నీ కొరకు వాడబట్టుకు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, అన్నయ్య మా కొరకు ప్రార్థించమని కోరిన వారు ఉన్నారు ప్రభు, క్షమించండి. ఈ దినం వారి కొరకు ప్రార్థించలేకపోతున్నాం. వారందరి క్షేమం కొరకే ఎందరైతే ప్రార్థన మనులు కోరుతూ వచ్చారో వారందరినీ, వారి పడుతున్న ఇబ్బందులు, శోధనలు, బాధలు, వాటన్నిటిలో కూడా మీ బిడ్డలను మీరే నేను పరిశుద్ధులుగా, సంపూర్ణులుగా, బలవంతులుగా సిద్ధపరచమని మీ దైన కృపను కోరుతూ, సంపూర్ణ భక్తి మాన్యత కలిగిన వారై నిన్ను సేవించుటకు శ్రమలలో కూడా సంపూర్ణ భక్తిని కనపరచుటకు కూడా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.